హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గోరింటాకు అనేది ఇలా రుబ్బుకున్నాం అనుకోండి, చాలా ఎర్రగా అయితే పండుతుంది. సో ఏమేమి వేసి రుబ్బుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. ఆషాఢ మాసంలో కంపల్సరిగా పెట్టుకోవాలి కదండి. ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలంటే వర్షాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి, ప్లస్ మనకు వాటర్ చేంజ్ అయినప్పుడు మనకు చర్మ వ్యాధులు అనేటివి రాకుండా ఉండడానికి గోరింటాకు అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడైతే నేను మా పల్లె నుంచి తెచ్చుకున్న ఆకండి, దీన్ని సపరేట్ చేసి పెట్టుకున్నాము. ఎక్కువగా కొమ్మల్లో నీట్గా ఉన్న ఆకునైతే సపరేట్గా చేసుకోవాలండి. మిక్సీలో రుబ్బుకుంటాం కదా, ఇక్కడ మనకు చిన్న చిన్నగా ఉన్న రెమ్మలు అయితే రాకూడదు, ఓన్లీ ఆకులు మాత్రమే సపరేట్గా తీసి పెట్టుకోవాలి. నేనైతే ఎంత కావాలో అంత వాడుకొని మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము గోరింటాకులో ఏం వేసుకున్నాం అనేది చూద్దాము. ముందుగా కొంచెం చింతపండు అయితే నానబెట్టానండి, అలానే ఒక లెమను, 2 లవంగాలు అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత గోరింటాకు మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడైతే అంతా స్మూత్గా అయితే మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది చాలా నున్నగా అవ్వడానికి. సో ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మ చెక్క అంతా నిమ్మ పులుసు అయితే వేసాను, అలానే కొంచెం కాడు కూడా యాడ్ చేశానండి. మీకు సిట్రిక్ యాసిడ్స్ ఉన్నవి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అంతా వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఇక్కడైతే స్మూత్గా అయితే రుబ్బుకొని పెట్టుకున్నాను. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు స్మూత్గా రుబ్బుకొని పెట్టుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి. అలానే ఎక్కువ రోజులు పెట్టుకున్నాం అనుకోండి రెడ్గా అయితే అంటదు, జస్ట్ 1 or 2 days అంతే. సో ఇప్పుడు అంతా రుబ్బుకున్నది సపరేట్గా ఒక పాత్రలో అయితే తీసి పెట్టుకున్నాము. చూసారు కదా, ఇక్కడ యాక్చువల్గా అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని రోజుల తర్వాత వేసుకున్నానండి. మా చెల్లెలు అయితే నెక్స్ట్ డేనే వేసుకునింది, కానీ నాకు పండడానికైతే కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఎందుకంటే నేను ఒక 6 days గ్యాప్లో వేసుకున్నానండి ఫ్రిడ్జ్లోనే పెట్టి. అందుకనేసి మా చిన్నతనంలో అయితే ఈ గోరింటాకు రుబ్బుకొని పెట్టుకునేసరికి అర్ధరాత్రి అయ్యేది, అంతవరకు మేలుకొని ఉంటాంటమండి. ఇప్పుడు అలా కాదు కదా, మిక్సీ జార్లో వేసామనుకోండి తొందరగా మెదిగిపోతుంది, అలానే ఫాస్ట్గా కూడా పెట్టుకోవచ్చు. మేమైతే రోల్లో రుబ్బుకునే వాళ్ళము. సో ఇక్కడ అన్ని వేళ్ళకైతే పెట్టుకుంటున్నాను. ఇదైతే అందరికీ తెలిసిన ఒకే ఒక డిజైన్ అండి, యూనివర్సల్ డిజైను. ఎక్కువగా మా చిన్నతనం నుంచి ఇప్పుడు కూడా నచ్చిన ఒకే ఒక డిజైన్ అయితే ఇదే. చాలా బాగుంటుందండి, చూసారు కదా. సో ఇప్పుడు అన్ని వేళ్ళకు పెట్టుకున్నాను. నేనైతే ఎక్కువసేపు పెట్టుకోలేదండి, ఒక 2 hours అయితే పెట్టుకొని అయితే తీసేసాను. ఇక్కడ మీకు ఎలాంటి డిజైన్స్ కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చండి. ముందుగా డిజైన్ డ్రా చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా, జస్ట్ 2 hours అయితే నాకైతే ఇలా పండింది. జస్ట్ నేనైతే 6 days గ్యాప్లో అయితే పెట్టుకున్నాను. సో ఇంకా కొంచెం అయితే మిగిలిందండి, అది కూడా కాళ్ళకు పెట్టుకుందామని సపరేట్గా అయితే తీసి పెట్టాను. ఇదైతే జస్ట్ ఒక డే టైంలో అయితే కాళ్ళకు పెట్టుకొని తీసేస్తానండి. ఇప్పుడు ఇక్కడ మా చెల్లెలు అదే రోజు రుబ్బుకున్న రోజు నైట్ అయితే పెట్టుకునింది. సో తనకైతే చాలా బాగా పండిందండి. చూసారు కదా, ఇంకా పెళ్ళి కాలేదు, పెళ్ళి అయితే మంచి మొగుడు రావాలనేసి తొందరగా ఆవేశంగా పెట్టుకునేస్తుంది గోరింటాకుని. సో ఫైనల్గా జస్ట్ ఈ అమ్మాయి కూడా ఒక 3 hours పెట్టుకునిందంతే. ఇక్కడైతే చాలా బాగా పండింది. చూసారు కదా, గోరింటాకు ఆషాఢంలో ప్రతి ఒక్క అమ్మాయి కంపల్సరీగా పెట్టుకోవాలండి. చిన్నపిల్లలకు కూడా పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మా వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.